హలో మూవీ లవర్స్. లాస్ట్ ఇయర్ మేలో థియేటర్స్లో రిలీజ్ అయిన తమిళ్ హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ అకాలి. ఈ మూవీ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. మొహమ్మద్ అసీఫ్ అహ్మద్ డైరెక్షన్లో తలైవాసల్ విజయ్, జయకుమార్, నాజర్, స్వయం సిద్ధ, వినోద్ కిషన్లు ఇంపార్టెంట్ రోల్స్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 2 గంటల 21 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడడం మాట దేవుడెరుగు. మీరు కూడా చూడకుండా ఉండడమే బెటర్. తమిళ్లో థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఆహాలో కూడా డిజాస్టర్ గానే మిగిలిపోద్ది. 2016-2023 మధ్యకాలంలో ఈ మూవీ కథ రన్ అవుతుంది. నైట్ టైంలో సమాధులు తవ్వి శవాలు మాయించేస్తున్నారనే కేసులతో పాటు క్షుద్ర విద్యలు, అతీంద్రియ శక్తులతో వరుసగా హత్యలు జరుగుతుండడంతో రంగంలోకి దిగిన హజం రెహమాన్ అనే పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. సమాధులు తవ్వడం, శవాలు మాయం కావడం, డ్రగ్స్ అంటూ ఈ మూవీ కథ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత చాతబడి, నరబలి అనే ఎలిమెంట్స్ని కూడా ఈ కథలో కలిపేసి క్లారిటీ లేని కథా కథనాలతో విపరీతంగా కన్ఫ్యూజ్ చేశాడు డైరెక్టర్ మొహమ్మద్ అసీఫ్ అహ్మద్. ఇష్టం వచ్చినట్లు క్యారెక్టర్స్ని పెట్టేసి ఆ క్యారెక్టర్స్ని కూడా సరిగా డిజైన్ చేయకుండా పెద్ద పెద్ద సీన్లు పెట్టి స్టోరీలో ఎప్పుడో మనం పాతకాలంలో ఎన్నోసార్లు చూసేసిన ట్విస్టులు పెట్టి ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేశాడు డైరెక్టర్. గిరి మర్ఫీ సినిమాటోగ్రఫీ, అనీష్ మోహన్ మ్యూజిక్ కూడా సోసోగానే ఉన్నాయి. ఈ మూవీ ఎడిటింగ్ అయితే అస్సలు బాలేదు, మొత్తం గందరగోళమే. తెలుగు డబ్బింగ్ కూడా ప్రాపర్గా చేయలేదు. నాజర్తో పాటు ఇంకొంతమంది ప్రూవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులున్నా ఎవరిని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు ఈ మూవీలో. పైగా ఈ క్యారెక్టర్స్ అంతా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే హర్రర్ థ్రిల్లర్ సినిమా ఎలా ఉండకూడదో అలా ఉంది సినిమా. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డేటా ఫర్ దిస్ మూవీ. ఇలాంటి ఇంకొన్ని మూవీల్ని ఆహా వాడు ఓటీటీలో రిలీజ్ చేస్తే తొందరలోనే ఆహా సబ్స్క్రిప్షన్లు తగ్గిపోవడం ఖాయం. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.